శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగర్ధ వాక్ యొక్క అర్థం ఏదన్నా తీసుకుందాం. గంధం అంటే ఏంటి, విభూతి అంటే ఏమిటి, అలా ఒక్కొక్క పదానికి అర్థాలు ఉంటాయి కదండి. అలాగే వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. లోకంలో అనేక భాషలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక రకరకాల దారులు ఉన్నాయి, చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ చిట్ట చివరికి మార్గం చేరుకునేది పరమాత్మని. అలా పరమాత్మని చేరుకోవాలంటే పరమాత్మ ఎవరు అంటే వాగర్ధ వివ సంపృక్తో. ఒక వాక్కుతో చెప్పడానికి కానీ, మనసుతో ఊహించడానికి కానీ, పుస్తకం పెన్ను తీసుకుని రాయడానికి కానీ అనూహ్యమైన రూపం కలిగిన వాడు పార్వతీ పరమేశ్వరులు. శివలింగం ఉంది అని అంటున్నాం మనం. మరి శివుడు అని అంటున్నాం కదా. శివుడండి, శ్రీశైలంలో శివుడండి అనుగ్రహించాడండి, నాకు ఇంత పొలం కొనుక్కున్నానండి, శివుడు ఇచ్చాడండి వరం, ఈశ్వరుడు ఇవ్వాలి, హీరని తీరాలని. మరి శివుడు అన్నప్పుడు ఆయన మగవాడు అయ్యాడు. శివలింగం ఉంది అన్నప్పుడు ఆయన స్త్రీ అయ్యాడుగా. అంటే పోతన గారు భాగవతంలో చెప్తారు, స్త్రీ కాక పురుషుడు కాక నపుంసకుడు కాక లోకములందు విభూతి వెలుగొందుతున్నాడు అన్నాడు. విభూతి ఉన్నాడు. ఎందుకంటే ఒకరికి సైకిల్ని విభూతి ఇచ్చాడు, ఒకరికి స్కూటర్ని విభూతి ఇచ్చాడు, ఒకరికి హెలికాప్టర్ని విభూతి ఇచ్చాడు, ఒకరికి నలుగురు పిల్లలని విభూతి ఇచ్చాడు, ఒకరికి ఒక్కడే పిల్లవాడని విభూతి ఇచ్చాడు, ఒకరికి అనేక సంపదల విభూతి, ఒకరికి చెట్టు కిందే నిరాశ్రయులైన అయ్యి ఉన్నారు. అనగా పరమేశ్వరుడు ఇచ్చింది విభూతి, ఆయన రాసుకునేది విభూతి. అటువంటి పరమాత్మ ఏమని చెప్తున్నాడు, వాగర్ధ వివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తి. లోకానికి తల్లిదండ్రులు వారే, వారి నుంచే లోకం అంతా సృష్టించబడింది. అందుకని అర్ధనారీశ్వరుడు. ప్రపంచంలో ఏ దేవుడికి తపస్సు చేసినా దేవుడే వస్తాడు, దేవతకి తపస్సు చేస్తే దేవతే వస్తుంది. అలాగే కానీ ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటికి ఈశ్వరుడు ప్రత్యక్షపడిన వెంటనే అమ్మవారు వస్తుంది, వెంటనే నందీశ్వరుడు వస్తాడు. ఎందుకని, నందీశ్వరుడు యొక్క వాహనం మీదే వాళ్ళు వస్తారు. నందీశ్వరుడు ఒకసారి తపస్సు చేస్తూ ఉంటే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షంగా ఆయన ప్రతిరోజు ఆయన భుజాల మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ తపస్సు ఎందుకు చేశాడంటే ఈశ్వరుడు యొక్క తత్వం తెలుసుకోవడం కోసమే. శివతత్వం తెలుసుకోవడమే శివుడి యొక్క అనుగ్రహం. శివతత్వం తెలుసుకోవడమే శివుల్లో కలిసిపోవడం. అయస్కాంతం ఇనుము ముక్క కలిస్తే ఇనుము అయస్కాంతంగా మారినట్టు. ఉదాహరణకి ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి, అందులో పసుపు వేస్తే పసుపు నీళ్ళు, కుంకుమ వేస్తే కుంకుమ నీళ్ళు, పాలు పోస్తే పాలు, నీళ్ళు పాలుగా మారిపోయి నీళ్ళపాలు అంటారు. అంటారా లేదా, నీళ్ళపాలు అంటారు. అదే మీరు ఒక గంధంలో విభూతి వేయండి, గంధం విభూతి కలిసిపోయి ఏదో చిత్రమైన ఆకారం వస్తుంది. అంటే నీకు ఏది ఇచ్చినా దాంట్లో నువ్వు ఇమిడిపోగలగాలి అని చెప్పడమే శివతత్వం. ఉదాహరణకి తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, చెప్తే ఈశ్వరుడు గురించే చెప్పాలన్నారు. తింటే ఇడ్లీ తినాలి, తింటే పూరి తినాలి అనలేదు కదండి. ఎందుకు అనలేదో చెప్తాను వినండి. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఎందుకని, వింటే భాగవతం వినాలని కూడా కొందరు చెప్తారు. మహాభారతం అనేది 18 అధ్యాయాలతోటి ఆ మహాభారతం యొక్క విశేషత అందరికీ తెలిసిందే. దాన్ని మించిన పంచమ వేదంగా చెప్పబడింది. లేదా వింటే భాగవతం వినాలి అంటే భాగవతం చదివిన వాళ్ళు భాగవతోత్తములు అన్నారు. ఎవరైతే భాగవతం చదివాడో ఆయన కనపడితే వెంటనే నమస్కారం చేయమని శాస్త్రం చెప్తుంది. కనుక వింటే భారతమే వినాలి, లేదా భాగవతం వినాలి. తింటే గారెలు తినాలి, గారెలు తీసుకెళ్ళి పెరుగులో వేయండి ఆవడ, గారెలు తీసుకెళ్ళి తేనెలో వేయండి తేనె గారెలు, నేతిలో వేయండి నేతి గారెలు, ఏమీ లేకపోతే ఖాళీగా గారెలు ఉంచండి స్నాక్స్, కారపొడి వేయండి టిఫిన్, కొబ్బరి చట్నీ వేయండి, అల్లం చట్నీ వేయండి, ఏది అయితే బంగాళదుంప కూర పెట్టండి. ఏ పదార్థంతో దాన్ని జోడించినా గారి తనకున్నటువంటి స్థితిని కోల్పోదు. నీళ్ళల్లో పసుపు నీళ్ళు పోసిన, పసుపు వేసినా, కుంకుమ వేసినా, ఏ పదార్థం వేస్తే ఆయా పదార్థంగా నీళ్లు మారిపోతున్నట్టు పరమాత్మను తెలుసుకున్న వాళ్ళు వాగర్ధ వివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లోకానికి అమృతాన్ని అందించినవాడు, అమృతం తాను తాగకుండా చిరంజీవై ఉన్నవాడు, దేవతలందరినీ రక్షించినవాడు, త్రిలోకాలకు అధిపతి అయి ఉన్నవాడు పరమేశ్వరుడు. అందుకనే దేవతా సార్వభౌముడు అన్నాడు. నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరామయుడు. ఆయనకి గుణాలు లేవు. అంటే ఆయనకి సంతోషంగా ఉంటేనే ఇష్టమా, విచారంగా ఉంటే ఇష్టమా, ఎత్తుగా ఉంటే ఇష్టమా, నల్లగా ఉంటే ఇష్టమా, లావుగా ఉంటే ఇష్టమా అనేది ఏమీ లేదు. నిర్గుణుడు, ఆయనకంటూ ఒక గుణం లేదు, అన్ని గుణాలు తనలోనే పెట్టుకున్నాడు. నిరంజనుడు, ఆయనకి పలానా కల్పం అని, పలానా సంవత్సరం అని, పలానా తిథి అని లేదు, అన్నిట్లోనూ ఉంటాడు ఆయన. నిరామయుడు, ఆయన ఎందుకని శరీరం మీద దిక్కులు అంబరం కలిపితే దిగంబరుడు. ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు 4 మూలలు, తూర్పు పశ్చిమం దక్షిణం ఉత్తరం 4 దిక్కులు, ఆకాశం పాతాళం, 10 దిక్కులు కలిపితే ఆయనకి అంత 10 దిక్కులను కలిపి ఒక పంచగా కట్టినా కానీ సరిపోనంత శరీరంతో కూరుకుని ఉన్నాడు. కాబట్టి దిగంబరుడు ఆయన. మరి అటువంటి దిగంబరుడే నాకు ఒక గురువు, ఆ దిగంబరుడే నాకు ఒక ఫిలాసఫర్ అని
అంటే ఫిలాసఫర్ అనే మాట ఇంగ్లీష్ మాట ఎందుకు ఉపయోగించంటే పిల్లలకి అర్థమవుతుంది వర్తమాన కాలంలో. కనుక అటువంటి పరమాత్మని ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఆయనలా ఉండాలి అని తీసుకోవడమే శివతత్వం. మరి శివుడికి ఎందుకు అభిషేకం చేస్తాం? పాలు చూడండి, ఒక చిన్న కడవ లాంటివి తీసుకుని బిందె 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని నెమ్మదిగా 4 పితుకులు తీసుకుని పితుకుతూ ఉంటాడు. ఎవరన్నా పిలిచినా అటు ఇటు చూడడు. అరవకండి ఇక్కడ గేదె పాలు ఇస్తుంది లేదా ఆవు పాలు ఇస్తుంది అంటాడు. ఆ పాలు నెమ్మదిగా తీగ బిందె నిండే వరకు అక్కడే ఉండి, ఆ పాలు వచ్చే వరకు అక్కడే ఉండి, పూర్తిగా పాలు అయిపోయిన తర్వాత ఆ 2 కాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గిన్నె నెమ్మదిగా తీసి పక్కన పెట్టుకుంటాడు. అంటే తన గేది లేదా తన ఆవు తాను పెంచుకున్న జంతువు యొక్క పాలు తాను తీసుకోవాల్సినా కానీ చాలా ఓర్పుగా, ఓపికగా, సహనంగా, నెమ్మదిగా తీయాలి. ఏదో మిషన్ పెట్టి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది ఏంటండి? రాదు కదా. మనదే కుక్కరు, మనవే నీళ్లు, మనదే బియ్యం అని చెప్పేసి పొయ్యి మీద పెట్టగానే ఉడికిపోతుందా? మనం పోసిన బియ్యానికి మనం పెట్టినటువంటి పదార్థానికి కొంత సమయం అయితే తీసుకుంటుంది కదా. అలాగే నీకు ఇచ్చిన జన్మను నువ్వు చరితార్థం చేసుకోవడం కోసం నీ 2 కాళ్ళ మధ్యలో ఒక బిందెని పెట్టి నెమ్మదిగా పాలు ఎలా అయితే తీస్తున్నావో అంత ఓర్పుగా భగవంతుని చేరుకోవాలి. ఎంత గజేతగాడైనా కానీ నెమ్మదిగానే కొట్టాలి. ఎంత పెద్ద కుండపోత వర్షం కురిసినా కానీ ఒక్కొక్క డ్రాపే కురుస్తుంది. ఒక్కసారి బోర్లించినట్టు పడదు వర్షం. గమనించే ఉంటారు మీరు. కనుక అలా వెళ్తే ఆ నెమ్మదిగా తీసినటువంటి పాలు కుండలోకి వచ్చిన తర్వాత దాన్ని నెమ్మదిగా పొయ్యి మీద పెట్టి కాచాలి. ఆ వచ్చినటువంటి పాలు స్వచ్ఛమైన పాలు కదా, అవి తీసుకెళ్ళి ఒక బంగారపు చెంబుతో కానీ, వెండి చెంబుతో కానీ, లేదా మట్టి చెంబుతో కానీ, స్టీల్ చెంబుతో కానీ భగవంతుని మీద పోస్తాం. స్టీల్ వాడకూడదు. బంగారం, వెండి లేదా మట్టి. మళ్ళీ రాగి చెంబులో పంచామృతం పోస్తే విషతుల్యం అయిపోతుంది అంటారు. ఇత్తడి పనికి వస్తుంది, రాగి పనికిరాదు, గుర్తుపెట్టుకోవాలి. కనుక పరమేశ్వరుని మీద అలా పాలు పోస్తున్నాం. స్వామి, పాలల్లో ఏ కల్తీ లేనట్టు, నా మనసులో ఎటువంటి కోరికలు లేకుండా పరమాత్ముడి కోసమే నేను అభిషేకం చేస్తున్నాను. ప్రతిఫలం కోరుకోవట్లేదు. తెల్లమైన మనసు కావాలి, స్వచ్ఛమైన తెల్లటి మనసు కావాలనుకునే తెల్లటి పాలు చక్కటి పరమేశ్వరుడి మీద పోస్తూ స్వరయుక్తంగా సువుక్తం అంటే స్వరంతో చెప్పే శ్రీ సూక్తం, పురుష సూక్తం, రుద్ర సూక్తం. సువుక్తం చూడండి, శ్రీ సూక్తం అంటారు, ఒక సూక్తం అంటారు. సువుక్తం అంటే స్వరంతో పలికే, ఉక్తం అంటే చెప్పడం. అలా మంత్రాన్ని చెప్తూ మనం పోస్తున్నాం. ఏమీ లేకపోతే నమశివాయ నమః అంటూ పోస్తున్నాం. స్వచ్ఛమైన తెల్లమైన మనసు ఇమ్మని పాలు పోస్తున్నాం. ఆ పాలుని నెమ్మదిగా కాసాం. కొంత సమయానికి పొంగుతున్నాయి. వెంటనే మంట తగ్గించి పక్కన పెట్టాం. చల్లారిపోయినాయి. వెంటనే ఫ్రిడ్జ్లో పెడితే చల్లారుతాయా? లేదు. ఒక 10 నిమిషాలు ఉన్నటువంటి పదార్థానికి తగు సమయం తీసుకుని చల్లారుతాయి. చల్లారిన తర్వాత ఏమైంది? అందులో చిన్న పెరుగు బిళ్ళ వేస్తాం. లీటర్ పాలలో చెంచాడు పెరుగు బిళ్ళ వేసాం. అంటే ఇంత పెద్ద శరీరానికి ఇంత చిన్న కన్ను, ఇంత చిన్న కన్నుకి ఇంత చిన్న రెటీనా, ఇంత చిన్న రెటీనాతోనే అంత పెద్ద ఆకాశాన్ని చూసి అమ్మో ఆకాశమా అని ఎలా అయితే అనగలుగుతామో అంత పెద్ద పాల గిన్నెలో ఇంత చిన్న పెరుగుబిళ్ళ వేసేసరికి పాలు పెరుగుగా మారిపోయినాయి. నన్ను నేను విభూతి పెట్టుకోగా, నన్ను నేను ఈశ్వరుని తలుచుకోగా, నన్ను నేను తెలుసుకోగా చివరికి ఈ శరీరం కూలిపోయిన తర్వాత నేను పరమాత్మలో కలిసిపోతాను. అదే పెరుగుబిళ్ళ. కనుక పాలని కాచి చల్లార్చిన తర్వాత పెరుగైతే ఆ పెరుగు అభిషేకం చేయగా మనలో ఉన్నటువంటి శక్తిని, మనలో ఉన్నటువంటి సహనాన్ని, ఓర్పుని మనమే అంచనా వేసుకోవడం. ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా చెర్రొచ్చేస్ అంటూ మనం చిలికితే వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూసని ఓర్పుగా ఎక్కువసేపు మరగబెడితే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి తీసుకెళ్ళి ఈశ్వరుని పోస్తాం. స్వామి, ఎంతో కష్టపడ్డాను, ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నాయి, మాడదలాలు కోసుకొచ్చాను, దూరం వెళ్ళాను, పాలు కొనుక్కొచ్చాను, డబ్బులు తక్కువ పెరుగు కొనుక్కొచ్చాను, నాకు చేతనైనంతలో ఇంత నెయ్యి కొనుక్కొచ్చాను, ఇంత చేయగా 90 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నీ కోసం చేస్తూనే ఉన్నాను అనగా నన్ను నేను కరగబెట్టేసుకుంటున్నానని చెప్పడమే నెయ్యి. చూడండి, తర్వాత తేనె అక్కడక్కడి నుంచి చిన్న ముక్కుతో తీసుకొచ్చి నాది అనుకుంటూ తేనె పట్టులో పెడతాయి. ఎవరో వచ్చి చిన్న పొగబెట్లు ఆగేసుకుంటారు. అంటే నాది అనే అహంకారంతో నేను ఉండకూడదు కాబట్టి మధురమైన మాటలు చెప్పాలి, మధురమైన మాటలు వినాలి, మధురమైన ఆలోచనలు రావాలి, మధురమైన పదార్థాన్ని తినాలి, మధురమైనటువంటి జీవితాన్ని గడపాలి. చివరికి ఆ మాధుర్యంతో ఇంత మధు అంటే తేనె, మధువు అంటే ఆల్కహాల్. మనం దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. తేనె ఓ చుక్క శరీరం మీద వేస్తున్నాం అనగా తేనె పలుకులు ఎలా అయితే పలుకుతున్నామో, మధు వాతారతాయితి అంటూ మంత్రం చెప్తున్నామో, మధురమైన ఆలోచనలు రావాలనుకుంటున్నాం కనుక భగవంతుడికి తేనెతో అభిషేకం చేస్తున్నాం. నాది అనే అహంకారం లేకుండా తేనె తీగలైతే ఎక్కడైతే రకరకాల ప్రదేశాల నుంచి, పువ్వుల నుంచి తీసుకొచ్చి నాది అనే అహంకారంతో దాచుకుని చివరికి నాది అని అనుకున్నా కానీ తాను దాచుకోలేక ఎవరికో అప్పగించినట్టు నేను నాదిగా కాకుండా నాకున్నటువంటి దాంట్లో నలుగురికి ఉపయోగపడాలని తేనెతో అభిషేకం చేస్తాను. పంచదార, వర్తమాన కాలంలో పంచదార, పూర్వకాలంలో చెరుకు రసం. చెరుకుని ఎన్నిసార్లు మిషన్లో పెట్టినా కానీ చెరుకు వచ్చే చెరుకు రసమే, విషం రాదు. మనిషి ఎంతకాలం ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా, ఎంత ఉత్తమమైనటువంటి జన్మ ఎత్తినా, ఎంత నీచ జన్మ ఎత్తినా, పెద్దవాడైనా చిన్నవాడైనా, పెద్ద కులమైనా చిన్న కులమైనా ఏ తారతమ్యం లేకుండా భగవంతుని చేరుకునేందుకు ఒకటే మార్గం. అనగా అందరికీ భగవంతుడే. డబ్బున్నవాడికి ఒక పేరు, డబ్బు లేనికి ఒక పేరుతో భగవంతుడు దర్శనం ఇవ్వలేదు. కనుక నేను కూడా
అందరిలోతో పాటే అందరిలోనే కలిసిపోయి గుంపులో గోవిందయ్యగా ఉండి పరమాత్మని తెలుసుకుంటాను అని చెప్పడమే చెరుకు. కనుక చెరుకు రసం. అందుకనే మన్మధుడి చేతిలో ఉండే చెరుకు విల్లు లలితాదేవి చేతిలో ఉంటుంది. చెరుకుని ఇలా విల్లుగా చేసి బాణం వేస్తే మనుషులకి కోరికలు కలిగి ఉత్పత్తి పొంది నెక్స్ట్ తరాలకి మనుషుల్ని అనగా పిల్లలకి అంటారు. కనుక అటువంటి చెరుకు ఎప్పుడైతే అమ్మవారు లలిత పట్టుకుందో, ఏ చెరుకుని లలిత పట్టుకున్న చెరుకుని మన్మధుడు పట్టుకున్నాడో అదే చెరుకు రసాన్ని ఎన్నిసార్లు తీసినా రసం వస్తుందో, నన్ను నేను కరగించుకుని నన్ను నేను త్యాగం చేసుకుని లోకానికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో చెరుకు రసం పోస్తారు. అందుకని చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం మనశ్శాంతి అంటారు. కనుక పాలు ద్వారా స్వచ్ఛమైన తేటతెల్లమైన హృదయం, పెరుగు ద్వారా మనలోనే మనం యజ్ఞం చేసుకోవడం, అనగా పెరుగు తయారు చేసేందుకు పాలు కాచి చల్లార్చి పెరుగు చేసినందుకు నన్ను నేను యజ్ఞంలో ఒక ఆహుతి అవుతాను, యజ్ఞంలో ఒక కట్టిపుల్లను అవుతాను అని చెప్పుకోవడమే పెరుగు. అలాగే నేను ఓర్పుగా వెన్నని కాచితే ఎంత కష్టపడితే నెయ్యి వచ్చిందో అలా నేను ఓర్పుగా ముక్తిని పొందుతాను. సమయాన్ని కేటాయిస్తాను దేవుడి కోసం. ఏ దానికి సమయం కేటాయించినా తిరిగి రాకపోవచ్చు, కానీ భగవంతుడి కోసం ఎన్ని గంటలు జపం చేసామో, ఎన్ని పూజలు చేసామో, ఎంత మంచి మాటలు చెప్పామో అది మన అకౌంట్లో పడి తీరుతుంది. అదే ఆజ్యం. తర్వాత మంచి మాటలు చెప్పాలి, మంచి మాటలు వినాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచి పదార్థం తినాలి, మంచి సంపాదించుకోవాలి. కనుక మధు అనగా తేనె. అసలు నేను కష్టించిన దానికి నాకు భగవంతుడు గుర్తిస్తాడా అనే ఆలోచన లేకుండా నాకన్నా కష్టపడినవాడు, నాకన్నా అవమానపడినవాడు, నాకన్నా బాధపడినవాడు, నాకన్నా తపస్సులు చేసినవాడు, శ్రీరాముడు అంతటి వాడు, ధర్మరాజు అంతటి వాడు, కృష్ణుడు అంతటి వాడు ఎన్నో కష్టాలు పడ్డారు. వాడి ముందు నేనెంత? కనుక నేను చెరుకుని తీసుకుని విషయంలో పెట్టాడు, నా శరీరాన్ని నేనే పరమాత్మ కైంకర్యం అని చెప్పడమే చెరుకు రసం. కనుక ఈ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అనగా చెరుకు రసం, ఈ 5 పదార్థాలు కూడా భగవంతుని మీద పొయ్యిగా భగవంతుడి పాదాలు కడిగినటువంటి అభిషేక జలాన్ని తీర్థం రూపంలో తీసుకోవడం ద్వారా మనల్ని మనం తెలుసుకోగలుగుతాం అని చెప్పడమే పంచామృత అభిషేకం. మరిన్ని విషయాలు మరొక సందర్భంలో తెలుసుకుందాం.